స్వామి శరణమయ్యప్ప. స్వామి మనం ఇప్పుడు కోనసీమలో ఉన్నామన్నమాట. ఈ కోనసీమలో నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఇది నడవపల్లి శివాలయం అనమాట. చాలా ఫేమస్ కోనసీమలో. ఈ టెంపుల్ కి లొకేషన్ అని కింద పిన్ చేస్తా, ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి. ఇక్కడ చూస్తారు కదా, ఇదే మా అయ్యప్ప పీఠము. ఎంత బాగుంది చూసారు కదా, ఇలా సూపర్ అలంకరించారు. ఇరుముడి కట్టడం అయితే స్టార్ట్ అయింది. చూస్తారు కదా, ఈ కొబ్బరికాయలో వాటర్ ని తీసేసి నెయ్యి వేయడానికి రెడీగా చేస్తారు. మొత్తానికి ఇరుముడి స్టార్ట్ అయింది. చాలామందికి నన్ను ఫాలో అయ్యేటోళ్ళకి తెలుసు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మాల వేసుకున్నానని. అయ్యప్ప మండలం దీక్ష ఎంత జల్దీ అయిపోయినట్టు అనిపించింది అనమాట. చాలా బాధ అనిపించింది ఇరుముడి కట్టుకునే రోజు. ఇంకొక సైడ్ చాలా ఆనందంగా కూడా ఉంది, ఎందుకంటే శబరిమల వెళ్తున్న అది కూడా మాలలో. గురుస్వామి అందరికి ఇరుముడి కట్టి లాస్ట్కి ఆ స్వామి కట్టుకురు. ఎంత సంతోషం చూడండి స్వాములందరికీ. ఎందుకంటే మంచి అయినా చెడు అయినా మాలలో తెలుసుకోవాలంటే ఓన్లీ గురుస్వామి ఒక్కడే. ఇరుముడి కట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు భిక్ష చేయడానికి వెళ్తున్నాం. భిక్ష చేసే ముందు స్నానం చేయాలి కదా, స్నానంకి వెళ్తున్నాం అనమాట. స్నానం ఎక్కడ అనుకుంటారు, చెరువులో మంచిగా ఈదుతాం. అక్కడ వెళ్ళి చూపెడతా ఎట్లుందో. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శబరిమల యాత్ర చూడాలనుకుంటే కొంచెం వీడియో స్కిప్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. స్నానం చేసుకున్న తర్వాత భిక్షకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి స్వామి. స్వామి ఇటు గట్టి పట్టుకోండి స్వామి. స్వామి ముందే నాకు ఈత కూడా రాస్తాం. లాస్ట్ కాబట్టి అందరు కలిసి స్నానం చేసిరు. మస్తు కొంచెంసేపు ఆడుకోరు కూడా వాటర్లో. ఎందుకంటే అందరు కలిసి మెలిసి ఉండేది ఇవాళ ఒక్కటే రోజు, ఇరుముడి కట్టుకునే రోజు. మన వాళ్ళందరికీ తెలిసిపోయింది నువ్వు నిన్న ఎక్కడో యూట్యూబ్ లో చూసారంట. అర్జెంట్ గా మాకు వీడియో తీయంటున్నారు కదా. భిక్ష అయిపోయింది. స్వాములందరూ వాళ్ళ యాత్ర స్టార్ట్ అయింది శబరిమలకి.
స్వామిలు అందరు శబరిమల ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారు కదా ఇవే బస్సులు. అందరు ఎంతమంది ఉన్నారు చూసారు కదా, 2-3 బస్సులు అయితే బుక్ చేసారు అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ స్వాములందరూ ఏం చేస్తారు అంటే విండో సీట్ కోసం కనలాడుతారు అనమాట. చిట్టీలు వేసి ఎవరైతే విండో సీట్ వస్తుందో వాళ్ళు కూర్చుంటారు. స్వాములు అందరూ డైరెక్ట్ శబరిమల వెళ్ళకుండా మధ్యలో అన్ని టెంపుల్స్కి విజిట్ అయ్యి వెళ్తారనమాట. తర్వాత రోజు మా ప్రయాణం మేము ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. తర్వాత రోజు స్వామి శరణం ఇప్పుడే ఇరుముడు ఎత్తుకున్నాము. ప్రయాణం స్టార్ట్ అయిపోయింది శబరిమలకి. ఇప్పుడు మా 3 o'clock అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోలేదు. ఎంత బాగుంది పొద్దున స్వామి శరణం. ఇక్కడ చూసారు కదా మాదాస్వామి పొద్దున 2 గంటలకు లేచి 3 పూటలు తినేటట్టు 7 మెంబర్స్కి ఫుడ్ తయారు చేసిందన్నమాట. చాలా గ్రేట్ కదా, అవి కూడా డిఫరెంట్ ఐటమ్స్. మేము ఇప్పుడు కాకినాడ టు విజయవాడ వెళ్ళాలా. విజయవాడ నుంచి ఎర్నాకుళంకి ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను పోయే రైల్వే స్టేషన్ కాకినాడ. ఇదే కాకినాడ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి విజయవాడ జంక్షన్కి వెళ్ళాలి. విజయవాడ జంక్షన్ నుంచి మనకి 3 o'clock ఎర్నాకుళంకి ట్రైన్ ఉంది. మొత్తానికి ట్రైన్ వచ్చేసింది. మనకి ఇక్కడ నుంచి విజయవాడ జంక్షన్కి మనకి 4 hours జర్నీ అనమాట. 4 hours జర్నీ ఇందులోనే ఉంచాలి. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఇరుముడి. అందరు ఇరుముడులు ఇందులోనే ఉన్నాయి. 62. మా 4 గంటల జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విజయవాడ జంక్షన్. చెల్లవ్ విజయవాడ జంక్షన్. వెనకాల చూసారు కదా మా ఎండి స్వామి. అందరు ఇటు కూడా ఆ స్వామి ఎత్తుకుండు. నాకు 3 o'clock ఉన్న ట్రైన్ 1 hour డిలే అయిపోయింది. అంతేకాకుండా ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందని చెప్పి కూడా అప్డేట్ లేదు ఇంతవరకు. లాస్ట్ 10 minutes ఉన్నప్పుడు మాకు అప్డేట్ చేసిరు. ఇంకేంది లగెత్తుడు. ఇక ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కినాము. ఇప్పుడు ఫస్ట్ ఏసీలో ఉన్నాం అనమాట. మాకు సెకండ్ ఏసీలో ఫస్ట్ ఏసీలో టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. ఒక 2 సీట్లు అయితే కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఫస్ట్ ఏసీ అనమాట. సెకండ్ ఏసీకి వెళ్దాము. అక్కడ ఏడ బుక్ అయినా అవి కూడా చూపెడతా. టైం 6 గంటలకు వస్తుంది. ఒక్కొక్కరు స్నానం చేసుకొని ఇరుముడికి పూజ చేసుకొని ఆరతి తీసుకున్నాం అనమాట. నా స్నానం అయిపోయింది, ఆరతి కూడా తీసుకున్నా. మా స్వామిలందరూ కూడా ఆల్రెడీ స్నానం చేసేసి ఇక ఫ్రెష్ అయిపోయి ఇట్లా కూర్చురు అనమాట. రిలాక్స్ అవుతారు. ఇంకా పడుకోవాలి మనం. ఇక పొద్దున్న లేవాలి కదా, పొద్దున్న లేచి స్నానం చేసుకోవాలి. ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు. పొద్దున 4 గంటలకు పొద్దున 4 అవుతుంది స్వామి. ఈ టైంలో మేము స్నానం చేసేసుకున్నాము. మేము స్నానాలు అవన్నీ వేసుకునే వరకు 5:30 అయిపోయింది స్వామి. ఇరుముడికి ఆరతి ఇచ్చి మేము అందరం ఆరతి తీసుకున్నాం స్వామి. మనం అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఆరతి అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇదే ఎర్నాకుళం రైల్వే స్టేషన్. మేము శబరిమల వచ్చినా కూడా ఎర్నాకుళమే బుక్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు, మీరు ఎర్నాకుళం కాకుండా చెంగునూరు ఇంకా దగ్గర అవుతుంది అనమాట శబరిమలకి. చెంగునూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఈజీగా ఉంటాయి. ఇది ఎర్నాకుళం బయట సైడ్ అనమాట. ఇక్కడ చూస్తే బయటికి ఎగ్జిట్ అయితే ఇట్లా ఉంటుంది. దీని నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మేము టాక్సీ అన్న ఏదైనా మాట్లాడుకొని వెళ్ళిపోవాలన్నమాట శబరిమలకి. ఇట్లా ఎర్నాకుళం స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇట్లా క్యాంప్స్ వేసి ఉంటాయి అనమాట. అటు అప్రూవ్డ్ మనకి ట్రాన్స్పోర్ట్ సైజ్ ఉంటాయి. 12,000, 15,000, 9,000, 7,000 డిమాండ్. అంటే నీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ బట్టి అయితే ఉంటుంది. మాకు ఈ వెహికల్ వచ్చేసి 12,000 నుంచి 15,000 దాకా అయితే పట్టింది. ఇక తెలుగు వాళ్ళు భోజనం చేయాలంటే ఒకటి ఉడిపి హోటల్. కానీ ఇక్కడ ఆనియన్స్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి. అయితే మేము ఏం చేసినామంటే ప్రతి ఒక్క కర్రీలో ఆనియన్స్ ఉంటాయి అని చెప్పేసి మేమైతే స్పెషల్గా బుక్ చేసినాం. చూడరి ఏమేమి బుక్ చేసినామో. మీల్స్లో ఆనియన్స్ ఉంటాయి అని చెప్పి మేము ఫైటర్ తెచ్చుకున్నాం వితౌట్ ఆనియన్స్. ఆ స్వామి సివిల్ కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ తెచ్చుకున్నాం. స్వామి అందరు వితౌట్ ఆనియన్స్. ఒకరోజు అవుతే ఏమైందని అందరు స్వామిలు అంతా డిసైడ్ చేసుకున్నారు అన్నమాట. సంవత్సరం
ఇదేంది చెట్లకి ఇట్లా కవర్లు కట్టారు అనుకుంటారా, దీంతోనే రబ్బర్ తయారవుతుంది అనమాట. ఆ చెట్టుకి చిన్న కట్ చేసి దాని కవర్ కట్టి ఆ కవర్లో లిక్విడ్ పడే దాంతోనే రబ్బర్ అనేది చేస్తారు. ఆగురు ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయినా, మనకి ఎర్నాకుళం స్టేషన్ నుంచి పంబా నది వరకు డిస్టెన్స్ వచ్చేసి 105 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే మనం స్ట్రేట్కి వెళ్ళిపోతే 105 కిలోమీటర్స్ ఉంటుంది, మనం అడ్డం మీద పోతే 155 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అయ్యప్ప మళ్ళీ ఫస్ట్ టైం వేసుకున్నా కదా, చాలామంది గురుస్వాములు వావర్ మసీద్కి కన్నస్వామిని తీసుకెళ్లాలని చెప్పి తీసుకెళ్తుంటారు. కానీ మా గురుస్వామి వావర్ మసీద్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి డైరెక్ట్ శబరిమలకి వెళ్ళిపోయినాం. కానీ నాకు మసీద్కి వెళ్ళాలని ఇష్టం లేదు, కానీ స్వాములందరూ ఇట్లా ఆడతారు చూసినావా, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇలా ఆడటం అనేది ఏమంటారో కింద కామెంట్ చేయండి. పంబాలో దిగినాం స్వామి. ఇక్కడ మొత్తం ఖాళీ, ఎక్కువ లేరు స్వామిలందరూ, చాలా తక్కువ. చెప్పిన కదా స్వామి, పంబ దగ్గర ఎవరు లేరని చెప్పేసి. ముందుకు వెళ్ళాక తెలిసింది ఎంతమంది స్వాములు ఉన్నారో. ఈ స్వామి మా గురుస్వామి, అంతేకాకుండా మా కంపెనీ ఎండి స్వామి కూడా. ఇవాళ November 17 కదా స్వామి, టెంపుల్ నిన్న ఓపెన్ చేశారు 16th రోజు. అందుకోసమే ఇంతమంది స్వాములు ఉన్నారు. స్వామి మీరు మాలలో ఉన్నప్పుడు వచ్చినా సరే, మాల లేనప్పుడైనా సరే, పంబా దగ్గరకు వచ్చినప్పుడు 3 సార్లు మునగాలంట. మన కోరికలు తీరడానికి అట్లా 3 times మునగడం వల్ల ఫస్ట్ మెట్ అనమాట, మన బాడీ ప్యూరిఫై చేసినట్టు. అసలు ఎంత గ్రేట్ చూడండి. కేరళలో వైరస్ ఉందంట, కానీ శబరిమలకి వెళ్ళిన మునిగిన ప్రతి ఒక్క స్వామికి ఒక్కరు కూడా ఏం కాలేదు. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. పంబా నదిలో స్నానం అయిపోయింది, అందరు ఇరుముడు వేసుకున్నాం. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. స్వామిలందరూ చాలా స్వామిలే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్వామి ఇదే స్టార్టింగ్ పాయింట్ చూస్తురు కదా, ఎంతమంది స్వాములు ఉన్నారో. నేను వెళ్ళింది 17th November కాబట్టి 16th రోజే టెంపుల్ ఓపెన్ చేశారు కాబట్టి 16th, 17th, 25 వరకు చాలా రష్ ఉండే. కానీ ఈ డిసెంబర్లో చాలా తక్కువ ఉన్నారు, చాలా ప్రశాంతంగా వెళ్ళేసి వస్తారు స్వామిలు. ఈ రోజు అయితే నేను మర్చిపోలేని రోజు స్వామి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయేది దర్శనము, మేము 12 గంటలు లైన్లో ఉన్నామంటే అర్థం చేసుకోండి. నాకైతే ఇది మర్చిపోలేని అనుభూతి. ఎవరికైనా వీడియో నాకైతే ఇది. మాకు ఈ దేవుల దగ్గర రావడానికే మాకు ఎంత టైం పట్టింది తెలుసా స్వామి, 2 hours పైన పట్టింది. ఇంకా ఇక్కడ నుంచి మేము కొబ్బరికాయ కొట్టి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాము. మనకు దారిలో ఒక పూజ స్టేషన్ ఉంది. ఈ పూజ స్టేషన్లో క్యాను, కొబ్బరికాయలు, ఇంకా విల్లు తీసుకున్నాము. కన్యాస్వాములు ఈ విల్లు తీసుకొని శరణకుతి దగ్గర పెట్టాలి. స్వామి మేము వర్చువల్ క్యూలో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎంతో హాయిగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి ఎంతో తంటాలు పడుతున్నారు స్వామిలు. ఇంకా మా వర్చువల్ క్యూ టికెట్ ఇక్కడనే చూపెట్టాం అనమాట. ఈ దారి ఉంది కదా, ఈ దారి నుంచి వెళ్తే మనకు క్యూ ఉంటుంది. ఇక్కడనే చెకింగ్ పాయింట్. ఇక్కడ మనం వర్చువల్ క్యూ టికెట్ చూపెట్టిన తర్వాత లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించగానే ఫస్ట్ మనకి పండల రాజ దర్శనం ఇస్తాడు. ఇక్కడ మొక్కుకొని మనం వెళ్ళిపోవాలి. మనం నీలమలై దారి నుంచి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మనకు కొంచెం స్మూత్ ఇంకా సాఫ్ట్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి స్వామి అయ్యప్పన్ రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా కొంతమంది స్వామిలు వెళ్తారు. మనకి నీలమల్లి దారి వచ్చేసి 5 kilometers ఉంటుంది మనకి దేవుని దర్శనం చేసుకునే వరకు. అది కూడా అప్పులో ఉంటుంది కదా. స్వామిలందరూ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని పోతూనే ఉండాలి స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ. స్వామి శరణం, అయ్యప్ప శరణం. నెంబర్ 3 అట్లా 18 or 20 ఉంటాయి, అన్నీ కాదు. టైం 7:30 అవుతుంది స్వామి.
ఇప్పటి వరకు అయితే మా ప్రయాణం ఏడ ఆగలేదు, వెళ్తూనే ఉన్నాం, స్టాప్ అయితే కాలే. ఎవరికి ఎమర్జెన్సీ అనుకుంటా, అంబులెన్స్ వెళ్తుంది పైకి. కేరళలో ఎటు చూసినా ఈ వాటరే ఉంటాయి. ఇంతకుముందు రెస్టారెంట్లో కూడా చూపెట్టినా కదా. నంబర్ 12 షెడ్ దగ్గరికి వచ్చినాం. ఇంకా 8 షెడ్స్ ఉన్నాయి. ఈ 15వ నంబర్ షెడ్ దాటిన తర్వాత మనకి శరణోగుతి ఉంటుంది స్వామి. అక్కడ ఎవరైతే కన్యాస్వామి ఉన్నారో వీళ్ళు నీడే శరణోగుతి దగ్గర కూస్తారనమాట. అయ్యప్ప నేను కన్యాస్వామిని వచ్చానని చెప్పి. ఎందుకు అలా చేస్తారో మీకు తెలిసే కమెంట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప స్వామి, నేను కన్యాస్వామిని వచ్చాను స్వామి, స్వామి శరణమయ్యప్ప. శరణగుడి దగ్గర అట్లా విల్లు పెట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలన్నమాట. కన్యాస్వామి కాకపోయినా ప్రతి ఒక్క స్వామిని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. స్వామి 17 నెంబర్ దాటిన తర్వాత మాకు కొంచెం లైన్ అనేది సాఫ్ట్గానే ఉంది. ముంగట పోతుంటే అర్థమవుతుంది లైన్ అనేది ఆగిపోతూ ఉంది. స్వామిలందరిని ఆపేసిరు. అయిపోయింది ముంగడ. స్వామి శరణం స్వామి. ఇక్కడ నుంచి లైన్ కంప్లీట్ కావడానికి చాలా టైం పట్టింది స్వామి. ఆల్మోస్ట్ 12 గంటలు పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది స్వామిలు ఉన్నారో. అంటే మధ్యలో ఆపుతారు అనమాట, గేట్లు వేస్తారు. ఇక్కడ చూపెడితే ఒకసారి చూడండి, వెనకాల కూడా చాలా స్వామిలు ఉన్నారు. మొత్తం అడావిడి మొత్తం. ఒకసారి లేపుతారు, ఒకసారి వద్దంటారు, ఒకసారి ఎంత అవుతుంది ఒకసారి టైము లెవెల్గా అనిపోతుంది. ఒకసారి దర్శనం ఉందంటారు, దర్శనం లేదంటారు, అప్డేట్ లేదు అసలు. చాలా కష్టం ఉంది. ఇందులో ఏమో వాటర్ వస్తలేవు. మధ్యలో ఆపి లైన్ వదిలి స్వామి. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 2 అవుతుంది. స్వామిలందరూ నిద్ర పోవాలో అర్థమవుతలేదు, నించోవాలో అర్థమవుతలేదు, కూర్చోవాలో అర్థమవుతలేదు. కూర్చుని లోపల లైన్ వచ్చేస్తుంది. కొంతమంది స్వాములు అయితే డిసైడ్ అయిపోయారు, పక్కనే వండుకూరు మార్నింగ్ 4 o'clock అట్లా లేచి దర్శనం చేసుకుందామని చెప్పేసి. రైట్ సైడ్లో కూర్చురు కదా స్వాములు అందరూ ఉన్నారు. మేమైతే వెళ్ళిపోతూనే ఉన్నాం. మా ప్రయాణం అయితే సాగిపోతూ ఉంది. మళ్ళీ కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 AM అవుతుంది. మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఆగినాం అనమాట. ఈసారి ఏం లేదని చెప్పేసి కొంచెం జాయ్ చేసుకొని పడుకోవడానికి ట్రై చేసిన. కరెక్ట్ ఒక 1/2 hour కూడా కాలేదు, అప్పుడే లైన్ వచ్చింది లేవు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ముంగడికి వెళ్ళి మళ్ళీ ఆగినాం. మొత్తానికి మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది. స్వామిలు అంతా ఎంతో కష్టంగా నడుచుకుంటూ వెళ్తారు. మళ్ళీ బ్రేక్ పడ్డది. ఈసారి కింద కూర్చోడానికి లేదు, ఎందుకంటే కింద మొత్తం వాటర్ పోతున్నాయి. చిన్న మణికంఠ స్వాములు అయితే నేను బాగా చూడలేకపోయాను అనమాట. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే అస్సలు అయితలే స్వామి. వాళ్ళకి కింద కూర్చుంటారు అట్లనే వాటర్లో. వాళ్ళ బాధ చూసి స్వామి నా కంటలకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ గోస ఎవరికి రావద్దని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకున్న ఆ రోజు. మార్నింగ్ 3:20 అవుతుంది స్వామి. అప్పుడే మనకు కొంచెం లైన్ అనేది కొంచెం సాఫీగా సాగుతుంది. అంటే ఎక్కువసేపు ఆపడం కంటే కొంచెం తక్కువ ఆపి పంపిస్తారు లైన్. మొత్తానికి మెయిన్ ఘట్టానికి ఎంటర్ అయ్యాం స్వామి. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. ఇక్కడ కూడా లైన్ ఆపిరు, కాకపోతే ఎక్కువసేపు ఆపలేదు, కొంచెం సేపు ఆపిరు, పంపించారు. మనకి ఇంట్లో ఓన్లీ అయ్యప్ప స్వామిని లోపలికి పంపిస్తారు. అంటే ఇరుముడు ఎవరైతే కట్టుకురో వాళ్ళని ఒక్కటే పంపిస్తారు. ఇక్కడ నుంచే 10 నెట్టం బడి ఎక్కుతాం అనమాట. చాలా ఎక్సైట్మెంట్ ఉంది స్వామి మెట్లు ఎప్పుడు ఎక్కుతామా, 18 మెట్లు, స్వామి నడిచిన మెట్లు మనం ఎప్పుడు ఎక్కుతామా అని. స్వామి మార్నింగ్ ఇప్పుడు 4:40 అవుతుంది అనమాట. మేము 6 o'clock స్టార్ట్ అయితే ఈ టైం అయింది స్వామి. ఇంకా మాకు దర్శనం కాలేదు. దర్శనం ఏ టైంకి అయితే తెలీదు. మనం 18 మెట్లు ఎక్కే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎట్లాలన్నమాట. హరిహర సుతన ఆనంచిత్తన అయ్యన అయ్యప్పను శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్ని గంటల తర్వాత ఆ రోజు నా ఫేస్ చూడాల్సిన స్వామి ఒక ఆనందంతోనూ మెలిసిపోతుంది అనుకో. 18 మెట్లు ఎక్కడం అయిపోయింది స్వామి. ఇంకా లైన్ కట్టినాం అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి. అయ్యప్ప స్వాములకు ఇంకా సివిల్ స్వాములకి 2 కలిపి ఒకటే లైను. ఈ లైన్ నుంచి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి.
మొత్తానికి అయ్యప్ప స్వామి దర్శనం అయితే సూపర్గా అయింది. మేము తెచ్చిన ఇరుముడి నుంచి నెయ్యి సపరేట్ చేసినాం అనమాట. కొబ్బరికాయల నుంచి నెయ్యి తీసి ఆ నెయ్యి స్వామివారికి ఇస్తాం అనమాట. ఆ స్వామివారికి నెయ్యితోనే అభిషేకం చేస్తారంట. మళ్ళీ అభిషేకం చేసిన నెయ్యి మనకి ఇస్తారు, అదే మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక్కడ స్వాములు ఏం చేస్తారంటే స్వాములు తెచ్చిన గంటలు ఇక్కడ కడుతురు, వేరే స్వాములు అదే గంటలు గుంజుకుంటారు. ఈ గంటలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. స్వామి శరణం స్వామి. ఈ వీడియో ఎంతటితోనే లాస్ట్. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్వామికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో ఎంతవరకు చూసిరంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదైతే కోరుకురో తప్పకుండా వాళ్ళ కోరికలు ఇరాలని దేవుని కోరుకుంటున్నా. స్వామి శరణం అయ్యప్ప.